ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా సీరియస్. దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఆస్ట్రేలియాలో ఒక భయానకమైన కొత్త రకం సైబర్ నేరం బయటపడింది. ఇది చిన్న పిల్లలను, ముఖ్యంగా అమ్మాయిలను టార్గెట్ చేస్తోంది. పోలీసుల మాటల్లో చెప్పాలంటే ఇది వికృతమైన గేమిఫికేషన్, అంటే హింసను ఒక ఆటలా మార్చిన భయంకరమైన ధోరణి. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసుల ప్రకారం ఈ నేర ముఠాలు చిన్న పిల్లలను ఆన్లైన్లో మాయ చేస్తూ వారిని తమ మీద, తమ కుటుంబ సభ్యుల మీద లేదా పెంపుడు జంతువుల మీద హింస చేయమని బలవంతం చేస్తున్నాయి. దీనికోసం రోబ్లాక్స్ లాంటి గేమింగ్ ప్లాట్ఫామ్లు, అలాగే డిస్కార్డ్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 3 నిందితులను, విదేశాల్లో మరో 9 మందిని అరెస్టు చేశారు. వీరు ఎక్కువగా టీనేజ్ చివర్లో ఉన్నారు. కొంతమంది 20 ఏళ్ల ప్రారంభంలో ఉన్న యువకులని తేలింది. ఎక్కువగా వీరు నిహిలిజం, నాజిజం, సాటానియం లాంటి తీవ్రవాద భావజాలాలను నమ్ముతారు. వీరు క్రైమ్ ఫ్లూయెన్సర్లు, అంటే నేరాలను సరదాగా చేస్తూ ఆన్లైన్లో పాపులర్ కావాలి అనుకునే వ్యక్తులు. వీరి ఉద్దేశం డబ్బు సంపాదించడమో లేక లైంగిక నేరాలు చేయడమో వారి ఉద్దేశం కాదు. కేవలం ఇతరులను బాధ పెట్టడం ద్వారా ఆనందం పొందడమే వారి టార్గెట్ అన్నమాట. ఇలాంటి ముఠాలు గేమింగ్ కల్చర్ లాగే ఒక గుంపుగా పనిచేస్తాయి. బాలికలతో ఆడుతూ, మాట్లాడుతూ వారిని మెల్లగా తమ ట్రాప్లో పడేస్తాయి. వీరిని గుర్తించేందుకు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. టెక్ కంపెనీలు కూడా పోలీసులతో కలిసి ఒక కొత్త ఏఐ సాధనాన్ని కూడా రూపొందిస్తున్నాయి. ఆ ఏఐ మిషన్ కోడ్ పదాలు, ఎమోజీలు, స్లాంగ్ ద్వారా జరిగే ఈ రహస్య చర్చలను గుర్తించగలదట. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇంకో కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తోంది. అయితే గేమింగ్, మెసేజింగ్ యాప్లు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపుగా ఉంటాయి. ఈ చట్టం డిసెంబరు నుంచి అమల్లోకి రానుంది. ఇది ఎంతవరకు ఉపయోగకరమనేది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడే మన భారతీయులు కూడా ఆలోచించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో టెక్నాలజీ ఉన్న దేశాలే సైబర్ నేరాలను అరికట్టలేకపోతున్నాయి కదా. మరి ఇలాంటి ఘటనలు మన దేశంలోనూ జరగకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం తెలుసుకోవాలి. ముందు జాగ్రత్త, పిల్లలతో కాసేపు సమయం గడపడం, వారితో మాట్లాడడం చేయాలి. పిల్లలు ఎవరితో ఆన్లైన్లో మాట్లాడుతున్నారు, ఏ గేమ్స్ ఆడుతున్నారు, ఎలాంటి లింక్స్ క్లిక్ చేస్తున్నారు లాంటివి గమనించడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ కేవలం సరదా కోసం మాత్రమే, కానీ భద్రత ఎప్పుడూ మొదటి ప్రాధాన్యంగా ఉంచాలి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.